హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా రవ్వ ఇడ్లీ చేసుకుందామండి. ఈ రవ్వ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు. ఇడ్లీ ఇష్టపడలేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని వేడి చేసుకుందామండి. ఈ గీలోని ఒక 10-15 వరకు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాం. పోపులు బాగా వేగిన తర్వాత ఇందులోని సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని గీలో బాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఈ గీలోని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఉప్మా రవ్వ బాగా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోని 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలండి, పుల్లగా లేకుండా. ఇప్పుడు ఈ పెరుగులోని రవ్వ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని మనం క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర తరుగు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు బాగా రవ్వను నానబెట్టుకుందామండి. 15 మినిట్స్ తర్వాత మనకి ఇడ్లీ బ్యాటర్ సరిపడా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని మన పిండిని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని ఫుల్గా వేసుకోవాలండి. ఈనో వేసుకోగానే చూడండి మన పిండి మొత్తం బబుల్స్ కింద వచ్చి మన పిండి మొత్తం సాఫ్ట్గా అవుతుంది. ఇలా పిండి రెడీ చేసుకోవాలండి. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈనో లేకపోతే మనకి వంట సోడా అన్న యూజ్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఇప్పుడు మన ఇడ్లీలు వేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసి జీడిపప్పు, క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ఇడ్లీలో వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకొని ఇడ్లీ రేకులను పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత మన ఇడ్లీలు ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి మన ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇడ్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. కంపల్సరీగా ఈ టేస్ట్ని మట్టికి అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇవి చట్నీ ఏమీ లేకుండా ఉత్తిగా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.